మగవాడి సంతాన వృద్ధికి మూల కారణమైన వీర్యం వృద్ధి చెందడానికి అనేక రకాల కూరగాయలు పండ్ల గురించి మనం వినే ఉంటాం. ఒకవేళ తెలియని వారు ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువగా లైక్స్ వస్తే దాని గురించి నేనే పూర్తి రీసెర్చ్ చేసి మరొక వీడియోని పబ్లిష్ చేస్తానని, దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే అసలు విషయంలోకి వెళ్దాం. స్పెయిన్లోని వలెన్సియా, వెస్ట్ బ్రిటన్లోని ఐవిఐ ఫెర్టిలిటీ కేంద్ర నిపుణులు తాజాగా ఒక అధ్యయనంలో సోయాబీన్స్ వల్ల హ్యూమన్ రీప్రొడక్షన్ సిస్టమ్ తగ్గుతుందని రుజువు చేశారు. దాదాపు 2 ఏళ్ల పాటు 25 మంది పురుషుల మీద ఈ అధ్యయనాన్ని ప్రయోగించారు. వీరు తీసుకునే ఆహారంలో సోయా స్థాయి ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. సోయాలోని పైపర్లలో బిసెన్పల్ ఏ అనే రసాయన ప్రభావాన్ని గుర్తించేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతుండగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. పైతో ఈస్ట్రోజెన్స్ గా పిలిచే మరో రసాయనం గురించి పరిశోధనలో తెలిపింది. ఇది వీర్య కణాల ఉత్పత్తి వేగాన్ని తగ్గిస్తుందని, క్రోమోజోముల రేషియో పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందనే విషయం చివరికి వెల్లడైంది. కాబట్టి అబ్బాయిలు సోయాకు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని పరిశోధకులు వెల్లడిస్తున్నారట. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారంలో మాంసంతో పాటు ఈ సోయాని కూడా తీసుకుంటున్నాం. కాస్త జాగ్రత్తగా చూసి ఆహారాన్ని తీసుకుందాం. ఇలాంటి విషయాలు మళ్ళీ తెలుసుకోవాలన్నా, ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసా ఛానల్. మళ్ళీ సరికొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.